ట్విస్ట్లతో అదరగొట్టే ఇది ఒక కొరియన్ సిరీస్. ఈ థ్రిల్లర్ సిరీస్ ప్లాట్ ఏంటంటే మిస్టరీగా ఉండే ఒక 6 మెంబర్స్ లైఫ్ అయితే చూపిస్తారు. కానీ ప్రతి ఒక్కరికి ఒక డార్క్ సీక్రెట్ అయితే ఉంటుంది. ఒక యాక్సిడెంట్ జరగడంతో ఈ 6 మెంబర్స్ లైఫ్ కనెక్ట్ అవుతుంది. అసలు ఆ యాక్సిడెంట్ ఏంటి, ఆ 6 మెంబర్స్ లైఫ్ ని ఆ యాక్సిడెంట్ కనెక్ట్ చేయడం ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ అయితే చూడాల్సిందే. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి కర్మ. ఈ సిరీస్ లో ట్విస్ట్లు అయితే అదిరిపోతాయి. అలాగే రాన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటుంది. మూవీ స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ టైం అవుతుంది అనేలాగా చూపిస్తారు. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ అయితే ఫ్లాట్ గా ఉంటాయి, కానీ మిగతా ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ సిరీస్ లో మిస్టరీ ఎలిమెంట్స్ అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇలాంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో టోటల్ 6 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. కానీ ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ రమాకాంత్. చాలా పిసినారి. ₹1 ఖర్చు పెట్టాలన్నా చాలా ఆలోచిస్తాడు. ఈ ప్రాసెస్ లోనే తన వైఫ్ తో కలిసి ఒక పెళ్లికి అయితే వెళ్లాల్సి వస్తుంది. కానీ ఆ పెళ్లికి గిఫ్ట్ గా ఒక విలువైన టోస్టర్ అయితే తీసుకొని వెళ్తారు. కానీ ఆ పెళ్లికి వెళ్ళాక సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. కానీ రమాకాంత్ ఎలాగైనా ఆ టోస్టర్ అయితే తీసుకోవాలి అనుకుంటాడు. కరెక్ట్ గా ఇదే ప్రాసెస్ లో రమాకాంత్ ఒక మర్డర్ కేసులో అయితే ఇరుక్కుంటాడు. అసలు ఇంతకీ ఏమైంది, రమాకాంత్ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, ఆ టోస్టర్ ఇంతకీ ఏమైపోయింది, ఎవరు తీసుకొని వెళ్లారు అని మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ టోస్టర్ అనే మూవీ అయితే చూడాల్సిందే. రమాకాంత్ ఎలా ఇరుక్కున్నాడు అనేది స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో కామెడీ ఎలిమెంట్స్ అలాగే కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీ మీకు స్లోగా అనిపించినా కానీ రాను చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఫన్నీగా అయితే ఉంటుంది. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. టైం పాస్ కి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ ఒక ఊర్లో బామ్మ అందరికి వడ్డీలకి డబ్బులు అయితే ఇస్తూ ఉంటుంది. అవి తిరిగి కరెక్ట్ గా ఇవ్వకపోతే కొడుతుంది కూడా. ఈ ప్రాసెస్ లోనే తన దగ్గర బంగారు నిధి ఉందని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతాయి. ఇది తెలుసుకొని బామ్మ ముగ్గురు కొడుకులు తన దగ్గరికి వస్తారు. కానీ బామ్మకి ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది. అసలు ఆ బామ్మకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఆ బామ్మ తన ముగ్గురు కొడుకులతో చెప్పాలనుకున్న విషయం ఏంటి, బామ్మ ఇంతకీ ఆ హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డదా లేదా అని తెలుసుకోవాలంటే ఈ తైకెలివి అనే మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీలో బామ్మ క్యారెక్టర్ లో రాధికా శరత్ కుమార్ గారు చాలా బాగా చేశారు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూ ఉంటుంది బామ్మ గురించి. బామ్మకి ఆ హెల్త్ ప్రాబ్లం రావడంతో వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళు సంతోషిస్తారు. చివరికి బామ్మ హెల్త్ ఇష్యూ నుంచి బయటపడ్డదా లేదా అని తెలుసుకోవాలంటే మనకి జియో హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ అయితే చూసేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.